కేంద్ర వార్త తెలంగాణ బీఆర్ఎస్ సంచలన సర్వే విడుదల. ఒక్కసారిగా కేసీఆర్ షాక్. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, బీఆర్ఎస్ పై ఒత్తిడి. అసెంబ్లీ ఫలితాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నారు. కాస్త రిలాక్స్ అయి ఎంపీ ఎన్నికల్లో సన్నాహాలు రెడీ చేసుకుందాం అనుకునేసరికి తాజాగా విడుదలైన సర్వే వారికి షాక్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు సంపాదించుకున్న బీజేపీకి ఎంపీ స్థానాల్లో కాస్త నిరాశ ఎదుర్కానుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు మాత్రమే లభిస్తాయని సర్వే పేర్కొంది. దేశంలో మాత్రం ఈసారి కూడా మోడీ ప్రభుత్వమే వస్తుందని సర్వే అయితే అభిప్రాయపడింది. రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్ 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జోష్లో ఉంది. దీంతో పార్టీకి మరింత ప్రజాదరణ పెరిగినట్లు కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధపడ్డారని సర్వే తెలిపింది. రాష్ట్రంలో ఉన్న లోక్సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను హస్తం పార్టీ దక్కించుకోవడం వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఆశావాలపై ఫోకస్ పెంచింది. పార్టీ అధిష్టానం టీ కాంగ్రెస్ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల అవకాశాలు అయితే ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల భారీ దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మరోసారి షాక్ తగిలేలా ఉంది. ఇవాళ జరిగిన అసెంబ్లీ ఫలితాలే మళ్ళీ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఏబీపీసీ అనగా ఓటర్ సర్వే ఒపీనియన్ పోల్ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్స్ తేల్చెప్పింది. బీఆర్ఎస్ 3 నుంచి 5 సీట్లు మాత్రమే గెలుస్తుందని ఏబీపీసీ ఓటర్ అభిప్రాయపడింది. బీజేపీ మరింత దారుణంగా ఉంటుందని తేలింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలు మాత్రమే లభిస్తాయి.